టీడీపీలో ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహారం ఇప్పుడు పార్టీలో కీలక చర్చగా మారింది. ముద్రగడ సంతాప సభలో వైసీపీ నేత అంబటితో వేదిక పంచుకోవడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. బోండా నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఈ వ్యవహారంలో కీలక అంశాలు తెర మీదకొస్తున్నాయి. బోండా ఉమా పార్టీ అడిగితే వివరణ ఇచ్చేందుకు సిద్ధమని చెబుతున్నారు. కాగా గోదావరి జిల్లాలోనూ వైసీపీ నిర్వహించిన సభలో పాల్గొన్న టీడీపీ నేతల అంశం ఇప్పుడు తెర మీదకొస్తోంది. ముద్రగడ సంతాప సభలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకోవడం పార్టీలో దుమారం రేపింది. దీనిపైన సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ వ్యవహారంపై బోండా ఉమా వివరణ తీసుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడులను చంద్రబాబు ఆదేశించారు. గుంటూరులో ముద్రగడ సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమంలో తెదేపా ఎమ్మెల్యే బోండా ఉమా, వైకాపా నేత అంబటి ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. విపక్ష నేతలతో వేదికలు పంచుకోవద్దని టీడీపీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా ఇదే సమయంలో బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు సైతం పార్టీలో చర్చగా మారాయి. ముద్రగడ కారణంగానే 2019లో పార్టీ ఓడిపోయిందనే వ్యాఖ్యలపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా తనపై చంద్రబాబు సీరియస్ అయ్యారనే వార్తలపై తన సన్నిహితులతో బోండా ఉమా స్పందించినట్లు తెలుస్తోంది. టీడీపీ అధిష్టానం వివరణ అడిగితే ఇస్తామని చెబుతున్నారు. తాను వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లలేదని, జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు హాజరయ్యానని చెబుతున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో వైసీపీ నేత అంబటి కనిపిస్తే మర్యాదపూర్వకంగా పలకరించారని చెబుతున్నారు. అయితే ఇప్పుడు బోండా ఉమా సన్నిహితులు కొత్త అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. వైసీపీ నేత జక్కంపూడి రాజా గోదావరి జిల్లాలో నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధ వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వీళ్ళని కూడా వివరణ అడుగుతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. తాను పార్టీకి ఇబ్బంది కలిగించే పని చేయలేదని, పార్టీకి ఏం జరిగిందో వివరణ ఇస్తానని బోండా ఉమా స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది.